అందరికీ నమస్తే అండి. నారా లోకేష్ గారు 3 రోజుల నుంచి కూడా ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులతో భేటీ అవుతున్నారు. ఈరోజు విజయవాడ అండ్ గుంటూరు ఈ 2 పార్లమెంట్ల పరిధిలోని ఎమ్మెల్యేలు అండ్ ఎంపీలు వాళ్ళ కుటుంబ సభ్యులతో ఆత్మీయ విందు చేశారు. మధ్యాహ్నం లంచ్ చేశారు. నిన్న చిత్తూరు అండ్ తిరుపతి పార్లమెంటు పరిధిలో ఎమ్మెల్యేలు వాళ్ళ కుటుంబ సభ్యులతో డిన్నర్ చేశారు. చాలాసేపు మాట్లాడారు. అలాగే మొన్న మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో. సో ఇలా 3 రోజుల నుంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మళ్ళీ మంగళవారం నుంచి జరుగుతాయి. రేపు ఎల్లుండి హైదరాబాద్ వెళ్తున్నారేమో మేబీ. సో ఈ ఆత్మీయ విందు ఎందుకంటే ఫ్యామిలీ ఇంటరాక్షన్ కోసం, ఆ ర్యాపో, ఆ లైజనింగు, ఆ ఇంటరాక్షన్ ఉంటుంది చూసారా. సో లోకేష్ గారిని మేము కలిసాము, లోకేష్ గారితో అసలు లోకేష్ గారు ఏంటి, లోకేష్ గారి నడవడికేంటి, లోకేష్ గారి మాట తీరేంటి అనేది ఎమ్మెల్యేలకు కాస్త తెలిసి ఉంటుంది. కానీ ఆ కుటుంబ సభ్యులకు కూడా తెలిస్తే ఆ పార్టీ పెద్దలకు అండ్ ఎమ్మెల్యేల కుటుంబానికి ఒక అనుబంధం ఏర్పడుతుంది అనేది లోకేష్ గారి ప్లానింగ్ కావచ్చు. అయితే దీనికి ముందు అంటే జస్ట్ లోకేష్ గారి మీటింగ్ 12 గంటలకో లేదా 1 గంటకో మొదలవబోతోంది అనగా దానికి 1 గంట ముందు సీఎం గారు కూడా ఈ ఎమ్మెల్యేలందరితో భేటీ అవుతున్నారు. అయితే లోకేష్ గారు లంచ్ ఆర్ డిన్నర్ ఏమో విత్ ఫ్యామిలీస్, కానీ సీఎం గారి మీటింగ్ మాత్రం విత్ ఫ్యామిలీస్ కాదు. ఒక పార్లమెంటు పరిధిలో లేదా ఒక జిల్లా పరిధిలో ఎమ్మెల్యేలు అందరూ, కూటమి ఎమ్మెల్యేలు అందరూ, నాట్ ఓన్లీ టీడీపీ, కూటమి ఎమ్మెల్యేలు అందరూ ఉంటారు. వాళ్ళతో పాటు ఆ జిల్లా ఎస్పీ అండ్ ఆ జిల్లా కలెక్టర్ కూడా ఉంటున్నారనమాట. మొన్న మచిలీపట్నం కృష్ణా జిల్లాకు సంబంధించి భేటీలో సీఎం గారితో భేటీ అయ్యారు అండ్ కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఉన్నారు. అండ్ తిరుపతి జిల్లా, చిత్తూరు జిల్లా, ఈరోజు గుంటూరు, ఇలా ఎమ్మెల్యేలతో లోకేష్ గారు భేటీ అవ్వడానికి 1 గంట ముందే సీఎం గారి దగ్గర ఎమ్మెల్యేలు ప్లస్ ఆ జిల్లా మంత్రులు అండ్ ఎస్పీ గారు, కలెక్టర్ గారు. ఎందుకంటే ఎమ్మెల్యేల మధ్య ఏమైనా విభేదాలు ఉన్నా లేదా జిల్లా అధికారులకు ఎమ్మెల్యేలకు అక్కడక్కడ కొన్ని గ్యాప్స్ ఉన్నాయి. ఆ గ్యాప్స్ని పరిష్కరించడానికి, లేదా ఎమ్మెల్యేలు ఎవరైనా ఇదిగో మా ఎస్పీ చెప్పిన మాట వినట్లేదు అని అనొచ్చు, లేదా ఆ జిల్లా ఎస్పీ గారికో కలెక్టర్ గారికో పలానా ఎమ్మెల్యే గారు మరీ ఇబ్బంది పెడుతున్నారు, మరీ అంటే చేయకూడని పనులు చేయమంటున్నారు, నిబంధనలకు విరుద్ధంగా వెళ్ళమంటున్నారు అనే కంప్లైంట్స్ ఉండొచ్చు. ఇటువంటి కంప్లైంట్స్ అన్నీ సీఎం గారి దగ్గర, ఆ కుటుంబ యజమాని దగ్గర కూర్చుంటే బాగుంటుంది కదా. సో అందుకు ఈ భేటీ ఉపయోగపడుతుంది అనమాట. సో ఇది ఫస్ట్ టైం, ఇంతకుముందు ఎప్పుడు ఇది జరగల తెలుగుదేశం పార్టీలో కానీ ప్రభుత్వ పరంగా కానీ ఇది ఫస్ట్ టైం అనమాట. సో అంటే పొలిటికల్ గవర్నెన్స్కి చంద్రబాబు గారు బాధ్యత తీసుకున్నారు. ఆ జిల్లా అధికారులు ప్లస్ ఎమ్మెల్యేలు వాళ్ళ మధ్య ఏమైనా గ్యాప్స్ ఉంటే ఇమీడియట్గా పరిష్కరించడం. చాలా జిల్లాల్లో ఎమ్మెల్యేలు కలెక్టర్ల మీద కంప్లైంట్ చేస్తున్నారు, ఎస్పీల మీద కంప్లైంట్ చేస్తున్నారు. వీళ్ళు మేము చెప్పిన మాట వినట్లేదు, ఇదిగో మాకు పలానా ఎస్ఐ కావాలంటే ఎస్పీ గారు వినట్లేదు, ఇదిగో మాకు పలానా ఎంఆర్ఓ ఏంటంటే కలెక్టర్ గారు వినట్లేదు అనే చిన్న కంప్లైంట్స్ ఉంటే సీఎం గారి దగ్గర పరిష్కరించుకుంటున్నారు అనమాట. అంటే పొలిటికల్ గవర్నెన్స్కి సంబంధించి ఇది ఒక కీలకమైన అంశం. ఆ జిల్లా కీలకమైన అధికారులు అండ్ ఎమ్మెల్యేలందరినీ కూర్చోబెట్టడం. ఆ తర్వాత లోకేష్ గారి దగ్గర ఆ కుటుంబ సభ్యులతో లైజనింగ్ పెంచుకోవడానికి, పరిచయం పెంచుకోవడానికి, ఒక అనుబంధం స్ట్రాంగ్ బిల్డప్ చేయడానికి ఈ విందు భేటీ ఉపయోగపడుతుంది. ఇలా ఈ 2 తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఈ 3 రోజుల నుంచి ఇదే చేస్తున్నారు. ఇది కొంత పార్టీలో కూడా ఒక పాజిటివ్ చర్చ నడుస్తుంది. ఇంతకుముందు ఈ తరహా సంస్కృతి లేదు పార్టీలో, ఫస్ట్ టైం ఇప్పుడు తీసుకొచ్చారు. దాంతో ఎక్కడికక్కడ దిగువ స్థాయిలో కేడర్లో కూడా ఒక పాజిటివ్ చర్చ నడుస్తుంది. ఇప్పుడు ఎమ్మెల్యేలు వెళ్ళిన తర్వాత, ఆ ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళిన తర్వాత ఏం మాట్లాడారు ఏంటనేది కాస్త మాట్లాడుకుంటారు కదా, అది కొంత పాజిటివ్ డిస్కషన్ అది జనరేట్ అవుతుంది అనమాట. పార్టీకి కొంత ఉపయోగపడుతుంది అది. థ్యాంక్ యూ.